మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఆయనకి విన్నట్టు ఉంటూ మా పార్టీని అధిష్టానానికి మళ్ళీ మా నియోజకవర్గానికి వైఎస్ఆర్ పార్టీ జెండాని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి పెద్దలు నాయుడు గారు ఎంతో కాలంగా రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. భీమవరం నియోజకవర్గంలో అనేక సంవత్సరాల నుంచి ఆయన అందరితో కలిసిమెలిసి అందరినీ కలుపుకుని కుల మత విభేదాలు లేకుండా ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. ఆయనతో కూడా ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన ముందుండి అనేక మందిని ముందుకు నడిపించిన వ్యక్తి. ఆయనతో పనిచేయడం మేమందరం కూడా ఎప్పుడు చాలా సంతోషంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాము. ఆయన నియమించినందుకు కూడా కృతజ్ఞత తెలియజేస్తాము. ఈ రోజున భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాయలకు చెందిన చెన్నమల్లి వెంకటరాయుడు గారిని ప్రకటించడం జరిగింది. ముందుగా ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి తరఫున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గతంలో మాజీ ఎమ్మెల్యే గారు రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గానికి ఇన్ఛార్జి లేనప్పటికీ కూడా గత సుమారు సంవత్సరం కాలం నుంచి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఉన్న భీమవరం నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలంతా కలిసి విజయవంతంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు చెన్నమల్లి వెంకటరాయుడు గారిని సమన్వయకర్తగా నియమించారు. మరి ఆయన కూడా పార్టీకి వినండి ఎంతో కాలం నుంచి నిబద్ధత గల ఒక నాయకుడు. ఆయన తండ్రి గారు చెన్నమల్లి నాయుడు గారు అంటే రాయలలో ఎంతో ప్రసిద్ధి. ఆయన కూడా రాజకీయంగా ఒక పెద్ద దిక్కుగా ఈ ప్రాంతంలో ఉండేవారు. చెన్నమల్లి వెంకటరాయుడు గారు పార్టీలో ఏ పదవి వచ్చినా కూడా ఆయన వంతు పూర్తిగా కృషి చేస్తూ పార్టీకి కట్టుబడి ఉండే వ్యక్తి. భీమవరం నియోజకవర్గానికి సమన్వయకర్త అవసరం లేదు. ఇంచేతంటే ఆలో మాకు సమన్వయం మాకు ఉన్నప్పుడు దీని ప్రత్యేక ఒక సమన్వయకర్త వచ్చి సమన్వయం పరచాల్సిన అవసరమే లేదు కనుక అది ఈనాటికి కూడా సమన్వయకర్త మాకు అక్కర్లేదు. అయితే ఎవరో ఒక అంటే డ్రైవర్ వాహనానికి డ్రైవర్ ఎలా ఉండాలో అలా ఉండాలి కాబట్టి ఒక సమన్వయకర్తను ఏర్పాటు చేస్తున్నాం. కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వారి నియోజకవర్గంలో చిన్నతారా కానీ మధ్య నాయకులు కానీ అగ్ర నాయకులు అందరి మధ్యన కూడా సమన్వయం ఉంది. అందరూ ఏకాభిప్రాయంలో ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క చేసినటువంటి గారిడి ఏం చేద్దంటే ఎన్నికల ముందు వాగ్దానాలు చేయటం, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని తొంగలో తొక్కేయటం బాగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గతంలో రెండుసార్లు చూసారు ప్రజలు. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే ఒకసారి నమ్ముతారు ఎవరైనా చెప్తేని. అయితే ఏదో చెప్తాడు ఏదో సంపదను సృష్టిస్తున్నాం అది సృష్టిస్తున్నాం చెప్తే ఏదో జరుగుతుంది కదా అని కొంత ఆశపడి ఉన్నారు. కాకపోతే ఈ సంవత్సర కాలంలో కూడా జరిగినటువంటి పరిణామాలను తీసుకుంటే ఏదైతే వాళ్ళు చెప్పారో ఏ ఒక్కటి చేయలేదు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరి దృష్టిలో ఉంది. అయితే ఎదుటి వారి మీద బురద చల్లేటువంటి నైపుణ్యం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి చాలా ఎక్కువ. అయితే ఇదంతా కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. ఏదైతే మేమందరం సామాన్యంగా ఉన్నామో ప్రతి ఒక్కరం కూడా ప్రజల దృష్టిలోకి ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు అరాచకాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మరి రాబోయే 29 నాటికి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతోటి ఈ భీమవరం నియోజకవర్గాన్ని ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల కన్నా భీమవరం బ్రహ్మాండంగా పనిచేశారనే విధంగా మరి ఈ కార్యకర్తల యొక్క మా నాయకుల యొక్క మా సోదరులందరూ సహకారంతో మరి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీని తీసుకొచ్చే విధానంగా మరి 29 నాటికి మంచి మెజారిటీని తీసుకొచ్చి ఒక కానుకగా జగన్మోహన్ రెడ్డి గారికి అందజేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వస్తున్నాం.